హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంద్రాణి అనంతలక్ష్మి ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు టమాటా రోటి పచ్చడి చేస్తున్నానండి. బెల్లము, గోధుమ పిండి, రాగి పిండితో కలిసి దోశ కూడా చేస్తున్నానండి. ముందుగా టమాటా పచ్చిమిరకాయ పచ్చడి చేస్తున్నానండి. టమాటాలు, పచ్చిమిరకాయలు శుభ్రంగా కడుక్కొని కడాయిలో వేసుకోవాలండి. వేసుకొని వేపుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత రోట్లో నూరుకోవాలి. కొంచెం శనగగుళ్ళు, కల్లుప్పు, చిన్నులపాయ, జీలకర్ర, కొత్తిమీర వేసుకుంటే బాగుంటాయండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని చూపించలేదు. రోట్లో కల్లుప్పు వేసుకొని నూరుకోవాలి. తర్వాత శనగగుళ్ళు వేసుకొని కొద్దిగా మెత్తగా నూరుకోవాలండి. రోట్లో కింద పడకుండా నూరుకుంటూ ఉండాలండి. కొద్దిగా మెత్తగా మెదిగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకొని నూరుకోవాలి. ఇవి కొద్దిగా పచ్చిమిరపకాయలు మెరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, చిన్నులపాయలు వేసుకోవాలి. చిన్నులపాయ కూడా కొంచెం మెత్తగా నలిగేలాగా నూరుకోవాలండి. ఇవి మెదిగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా నూరుకోవాలండి. తర్వాత ప్లేట్లోకి తోడుకోవాలండి. ప్లేట్లోకి తీసుకోవాలి పచ్చడిని. రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. రోట్లో నూరుకునే ఏ పచ్చడి అయినా చాలా బాగుంటుంది. మిక్సీలో కన్నా రోట్లోనే చాలా రుచిగా ఉండిద్ది. కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుండిద్దండి. ఇప్పుడు నేను రాగి పిండి, గోధుమ పిండి, బెల్లం అట్టేసి చూపిస్తున్నానండి. బెల్లం కొద్ది నీళ్ళల్లో కరగబెట్టుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఆ నీళ్ళల్లో కలుపుకోవాలండి. ఒక గిన్నెలో వేసుకొని నేను వేసి కలిపాను. కొంచెం చిక్కగా ఉంది, ఇంకొంచెం నీళ్లు పడతాయండి.
ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వాటిని. ఇప్పుడు పెండం మీద దోశ పోసుకొని దోశలు వేసుకోవటమేనండి. ఈ రాగి పిండి ఏ పదార్థాలైనా సరే చాలా హెల్త్కి మంచిది, బోన్ గట్టిగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే చాలా మంచిదండి రాగి పిండి. రోజుకి ఒకసారైనా ఏదో ఒక రూపంలో తీసుకున్నా కూడా చాలా హెల్త్కి మంచిది. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. అట్టు కూడా మరీ మందంగా పోసుకోకూడదు, మరీ పలుచగా పోసుకోకూడదు. మీడియంగా పోసుకుంటే తీయటానికి వస్తుంది, లేదంటే శుద్ధలా కలుసుకునేద్దండి. చిన్నపిల్లలకి మరీ పెట్టామంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. చేస్తున్నాను.